హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విధాత మీడియా. ఈసారి జరిగిన ఎన్నికలలో ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. భారతదేశ రాజకీయాల్లో ఊహించని ఘటన. ఇప్పటి వరకు ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ వస్తున్న లోక్సభ స్పీకర్ పదవికి పోటీ నెలకొంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో 1952లో ఒకసారి, 1976లో మరొకసారి ఎన్నికలు జరిగాయి. మిగిలిన అన్ని పర్యాయాలు ఏకగ్రీవంగానే ఎన్నిక జరిగింది. ఇవాళ జరిగిన లోక్సభ స్పీకర్ పదవి కోసం బీజేపీ ఎన్డీఏ కూటమి నుంచి ఓం బిర్లా, కాంగ్రెస్ ఇండియా కూటమి నుంచి కె సురేష్ పోటీ పడ్డారు. ఈ దఫా ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మెజారిటీ స్థానాలు రాకపోవడంతో స్పీకర్ ఎన్నికపై సందిగ్ధం ఏర్పడింది. ఇప్పటి వరకు ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ వస్తున్న స్పీకర్ పదవికి తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలను నిర్వహించారు. అధికార విపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, ఇండీ కూటమి డిప్యూటీ స్పీకర్ పదవిని డిమాండ్ చేయడం, దీనిపై ఎలాంటి ప్రకటన ఎన్డీఏ ఇవ్వకపోవడంతో స్పీకర్ ఎన్నికకు తమ అభ్యర్థిగా కాంగ్రెస్ కూటమి నుంచి కె సురేష్ ను నిలబెడుతున్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించారు. స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లాను మరోసారి ఎంపిక చేసినట్టు ఎన్డీఏ తమ భాగస్వామ్య పక్ష నేతలకు బీజేపీ తెలపడం, వారు మద్దతు తెలపడం వెంటనే జరిగిపోయాయి. 2019లో తొలిసారిగా లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లా ఎన్నికల ముందు వరకు లోక్సభ స్పీకర్గా కొనసాగారు. అయితే ఎన్డీఏ పక్షాలు ఓం బిర్లానే మరోసారి స్పీకర్ పదవికి సరైన వ్యక్తిగా భావించి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ ను ఇండీ కూటమి ప్రతిపాదించింది. సురేష్ 8 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ఇండియా కూటమి తరపున రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఇండీ కూటమి నుంచి కె సురేష్ ను స్పీకర్ రేసులో ఉంచిన కాంగ్రెస్ అభ్యర్థికి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు ఇవ్వలేదు. సురేష్ నామినేషన్ విషయంలో టీఎంసీని సంప్రదించకపోవడమే కారణమని టీఎంసీ వర్గాలు తెలిపాయి. మొత్తం 542 మంది సభ్యులున్న లోక్సభలో ఎన్డీఏకు 293, ప్రతిపక్ష ఇండియా కూటమికి 234 మంది ఎంపీలున్నారు. కొంతమంది స్వతంత్ర ఎంపీలు కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. ఎన్డీఏ కూటమికి సభలో స్పష్టమైన మెజారిటీ ఉంది. ఈసారి స్పీకర్ అభ్యర్థులకు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటి వరకు లోక్సభ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి తిరిగి ఎంపీగా ఎన్నికవడం ఈ 22 ఏళ్లలో ఇదే తొలిసారి. 2002లో జీఎంసీ బాలయోగి స్పీకర్గా ఉండగానే మరణించారు. మెహర్ జోషి, మీరా కుమార్లు ఎన్నికల్లో ఓడిపోయారు. సుమిత్రా మహాజన్, సోమ్నాథ్ చటర్జీలు రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు. కాగా ఈసారి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన ఓం బిర్లా మరోసారి రాజస్థాన్ కోట స్థానం నుంచి గెలుపొందారు. ఓటింగ్ అనంతరం ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికై 22 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. నేడు 11 గంటలకు స్పీకర్ ఎన్నికకు జరిగిన పోలింగ్లో 542 మంది లోక్సభ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూజువాణి పద్ధతి ద్వారా జరిగిన ఓటింగ్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి 307 ఓట్లు, ఇండీ కూటమి అభ్యర్థికి 228 ఓట్లు వచ్చాయి. దీంతో అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఓం బిర్లా మరొకసారి లోక్సభ స్పీకర్గా ఉండబోతున్నారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తేదీని కొత్తగా ఎన్నికైన స్పీకర్ నిర్ణయిస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాం. సబ్స్క్రైబ్ టు విధాత మీడియా.